పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎట్టకేలకు హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ ఇవాళ జూలై 24న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కథనం విషయానికొస్తే అసలు ఈ కథే గందరగోళంగా ఉంటుంది. ప్రేక్షకుడు ఏ ఎమోషన్ కి కనెక్ట్ కావాలో అర్థం కాక అలా కుర్చీలో కూర్చుండిపోతాడు. హిందువులపై మొఘల్ సైన్యం చేసిన అరాచకాలకు సంబంధించిన సన్నివేశాలు ఇటీవల వచ్చిన చావాను గుర్తు చేస్తాయి. వీరమల్లు పాత్ర ఫిక్షనల్ కాబట్టి కనీసం ఆ ఎమోషన్ తో కూడా సరిగ్గా కనెక్ట్ కాలేం. సీజీ వర్క్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఈ మధ్య చిన్న సినిమాల్లో కూడా విఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతంగా ఉంటోంది. మరి స్టార్ హీరో బడా నిర్మాత ఉండి కూడా గ్రాఫిక్ వర్క్ పేలవంగా ఉండడానికి కారణమేంటో తెలియదు. గుర్రాల సీక్వెన్స్లతో పాటు క్లైమాక్స్ లో వచ్చే సుడిగుండం సీన్ వరకు ప్రతి చోట గ్రాఫిక్స్ టీం ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక యాక్షన్ సీన్లైతే కొన్ని చోట్ల మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఇక వీరమల్లు చేసే దొంగతనాల సీన్స్ రాబిన్ హుడ్ పాత్రతో వచ్చిన సినిమాల్ని పోలుంటాయి. హీరోయిన్ల ఇంట్రడక్షన్ సీన్స్ మొదలు వార్ సీక్వెన్స్ అన్ని బాహుబలిని గుర్తు చేస్తాయి. కొన్ని చోట్ల మంచి సీన్స్ ఉన్నా పేలవమైన సీజీ వర్క్ కారణంగా అవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. దర్శకుడు క్రిష్ కొన్ని సీన్లను బాగానే డీల్ చేశాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికే కథ ఎటో వెళ్లిపోయింది. పవన్ కోసమే అన్నట్లు కొన్ని సీన్స్ ను బలవంతంగా ఇరికించడం, వాటిలో ఎమోషన్ సరిగా పండకపోవడంతో సెకండ్ హాఫ్ మొత్తం బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే సుడిగుండం సీన్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అసలు క్లైమాక్స్ సన్నివేశాన్ని అంతలా ఎందుకు సాగదీశారో అర్థం కాక హీట్ ఎక్కిన బుర్రతో ప్రేక్షకుడు బయటకొస్తాడు. పవన్ రోల్ కొత్తగా ఉంది కానీ నటన పరంగా చేయడానికి ఏమీ లేదు. ఎలివేషన్స్ ఇవ్వడం తప్ప యాక్టింగ్ తో మెప్పించడానికి ఏమీ లేదు. నిధి అగర్వాల్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఔరంగజేబుగా బాబీ డియోల్ ఆకట్టుకున్నాడు. చిన్న దొరగా సచిన్ ఖేడేకర్, పెద్ద దొర పాత్రలో కోట శ్రీనివాసరావు 1-2 సీన్లలో కనిపించినా బాగానే నటించారు. టెక్నికల్ గా చూస్తే కీరవాణి సంగీతమే ఈ సినిమాకు కొంచెం ప్లస్ అయిందని చెప్పాలి. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఘోరంగా విఫలమైంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.